మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ నెంబర్ 89లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్క నిమిషం. దేశంలో మరి ఓటుకు చాలా విలువ ఉంది. మనం ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం మనకుంది. ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని తన ధర్మాన్ని పాటించాలి. మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.